ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనము నుండి మనం చూసినట్లయితే, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చూడండి, ఇక్కడ వ్రాయబడి ఉన్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు మంచి చెడు రెండింటినీ కూడా మన మధ్యన పెట్టి మీరు ఎన్నుకోండి అంటున్నాడు. ఏం చేయాలట? మనము ఎన్నుకోవాలట. హల్లెలూయా. ఇక్కడ మన ముందు ఏముంచారయ్యా అంటే, జీవము ఉంది, మరణము ఉంది, ఆశీర్వాదము ఉంది, శాపము ఉంది. నేను ఈ రెండింటినీ మీ ముందు ఉంచాను అంటున్నాడు ప్రభువారు. హల్లెలూయా. అయితే మీరే కోరుకోండి అంటున్నాడు. ఇక్కడ క్రింద భాగాన్ని మనం గమనించినట్లయితే, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు. ఒక నిమిషం ఆగుదాం, గమనించండి. మన ప్రాణమునకు దీర్ఘాయుష్యునకు మూలం ఎవరండి? దేవుడే మూలము. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. మన ప్రాణము మనలో నిలిచి ఉండాలన్నా దానికి దేవుడే కారణం. మనము దీర్ఘాయుష్మంతులము కావాలన్నా దానికి దేవుడే కారణం. అంటే దీర్ఘాయుష్యు ఆయన చేతిలో ఉంది, ప్రాణము కూడా ఆయన చేతిలో ఉంది. అంటే జీవాధిపతి అయిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అంటే దీనిని బట్టి మనము గుర్తించాల్సింది ఏంటంటే, మన ప్రాణము ఆయన చేతిలో ఉంది, మన జీవము, మన సమస్తము, మన ఆయుష్ అన్నీ కూడా. అందుకనే ఒక పాటలో నా దినముల పరిమాణములు లెక్కించుట నేర్పించుమని ఒక పాట కూడా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ ప్రాణం ఆయన చేతిలో ఉంది, దీర్ఘాయుష్ ఆయన చేతిలో ఉంది అనటానికి మనకొక రుజువు చెప్పండి. మీరే ఒక ఆధారం చెప్పండి. ప్రాణం అనేది ఆయన చేతిలో ఉంది అనడానికి ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ఆధారం, ఒక వ్యక్తిని నాకు చూపించండి. హిజ్కియా. వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. ఇద్దరు చెప్పారు, ఇటొకరు చెప్పినట్టు ఉన్నారు. నాకు అలా ఇటు కూడా సౌండ్ వినిపించింది. ఎవరైనా చెప్పారు? ఇటు ప్రక్క రైట్ సైడ్ ఎవరైనా చెప్పారా? హల్లెలూయా. చాలా సంతోషం. హిజ్కియా అనేటటువంటి రాజు గారి జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు, ఆయనకు మరణం సమీపించినప్పుడు ప్రవక్త యెషయా ప్రవక్త వచ్చి, నువ్వు మరణం అవుతున్నావయ్యా, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్తాడు. చెప్పినప్పుడు అతడు గోడ తట్టు తిరిగి మరి కన్నీరు విడిచి ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు దేవుని కృపను బట్టి అతనికి ఎన్ని సంవత్సరాల ఆయుష్ పెంచబడింది అమ్మా? 15 సంవత్సరాల ఆయుష్ పెంచబడింది. 15 సంవత్సరాలు అంటే ఎక్కువ కాదా? చాలా ఎక్కువ. దేవునికి మహిమ కలుగునుగాక. అంత గొప్ప ఆయుష్ దేవుడే హిజ్కియా రాజుకు అనుగ్రహించాడు. హిజ్కియా రాజు ప్రార్థించేటప్పుడు ఒక మాట అంటాడు. ఎలా ప్రార్థిస్తాడు? అయ్యా, నీ దృష్టికి నేనెట్లు నడుచుకుంటునో దయతో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థిస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవునికి ప్రియమైన వారముగా మనం ఉంటే మనం అడిగిన ప్రతిదీ దేవుడు ఇచ్చేటందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని మనం గమనించాల్సింది ఏంటంటే, మన ముందు జీవము ఉంది, మరణము ఉంది. ఏది కావాలో అది మనమే చూజ్ చేసుకోవాలి, మనమే ఎన్నుకోవాలి. ఎవరైనా మరణం కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. జీవమే కావాలంటారు. ఆ జీవం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. జీవము దేవుని చేతిలో ఉంది కనుక మనమంతా కూడా దేవుని ప్రేమించు వారముగా ఉంటే దేవుని కృపను బట్టి జీవము మనలో నిలిచి ఉంచి పెట్టబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. జీవాధిపతి ఆయనకు పేరు. ఆయన పేరేంటండి? జీవమునకు అధిపతి. జీవం ఆయన చేతిలో ఉంది, జీవమునకు అధిపతి. ఆయన పిలిస్తే జీవం తిరిగి వస్తుంది. ఆమేన్. ఒక చోట తిరిగి వచ్చింది. ఎక్కడది?
వెరీ గుడ్, వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొడదామండి. చనిపోయిన లాజరు జీవితంలో పిలిచిన వెంటనే లాజరు బయటికి రా అంటే ప్రేత వస్త్రములతో చుట్టబడి ఉన్నటువంటి లాజరు మరి ఆ సమాధిలో నుండి లేచి నడుచుకుంటూ బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన జీవాధిపతి అని గుర్తుపెట్టుకోవాలి. జీవం ఆయన చేతిలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఆయన పిలిస్తే మరణించిన నీవు తిరిగి వస్తావని గుర్తుపెట్టుకోవాలి. మన్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరణించిన వారిని సహితము తిరిగి లేపగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. ఇంకొకరు మరణించి తిరిగి లేచారు. చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను. ఎవరా చిన్నది? యాయిరు కుమార్తె. ఆమె వయసు ఎంత? 12 సంవత్సరాల ప్రాయము గలది. ఆ చిన్నదానిని లెమ్మని నీతో చెప్పుచున్నాను అని పిలవగా ఆ చిన్నది లేచి నిలిచి మాట్లాడసాగాను. ఇంకొక వ్యక్తి ఆ పాడ మీద మోసుకుపోబోతున్నటువంటి విధవరాలి కుమారుడు ప్రభు అయిన యేసు ఆమె యందు కనికరపడి చిన్నవాడాన్ని పిలిచినప్పుడు ఆ చనిపోయినటువంటి ఆ కుర్రాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాడండి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని మహిమ పొరుద్దాం. హల్లెలూయా. ఈ సాక్ష్యాధారాలన్నిటినీ పరిశీలించిన పిమ్మట మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆయన జీవాధిపతి అని మీరు గుర్తెరగండి. మరణించిన వారిని సహితము తిరిగి లేప శక్తి గల దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మన జీవము ఆయన చేతిలో ఉన్నది, మన ప్రాణము ఆయన చేతిలో ఉన్నది, మన ఆయుష్షు ఆయన చేతిలో ఉన్నది. ఎవరైతే ఆయనను అమితముగా ప్రేమించగలుగుతారో, ఆయనకు మరింతగా లోబడగలుగుతారో, ఆయన విషయములో ముందుంటారో వారందరి జీవితంలో ఆయన కార్యము చేస్తారు.